జెసి గారు హాస్పిటల్లో ఉన్నారు, తెలియదు. జెసి గారు హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతున్నప్పుడు నేను బయట ఉన్నా. నేను రాజ్ మా బ్రదర్ వెళ్ళిపోతున్నప్పుడు నేను అడ్డుకున్నా, గొడవ వేసుకున్నా. నన్ను ఎదురు కొట్టుకున్నాం వాళ్ళని ఆ రోజు, నాకు తెలుసు. ఎందుకు కొట్టుకున్నా అంటే ఐఎమ్ ఏ ప్రాఫిట్. నేను అన్నాను, నువ్వు వెళ్ళేసి నువ్వు సెట్ చేసుకో, జెసి గర్భంతో ఉంది, పంపించద్దు, బిడ్డ పుట్టాకే వెళ్ళు అని. ఐ సా ద హార్మ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. ఆ రోజు నేను వెళ్ళి నాన్నగారికి చెప్పాను, తమ్ముడు కష్టపడుతున్నాడు. దాని తర్వాత అదేంటది మన ఎస్బీసీ చర్చ్లో అన్నప్పుడు ఆ రోజు మా నాన్నగారికి వెళ్ళి చెప్పాను, డాడీ హీ స్ట్రగ్లింగ్ డాడీ. నాకు నా చిన్న తమ్ముడు అంటే చాలా ఇష్టం. మొదట ఆయన ఇష్టమే, కానీ మొదట ఆయన చేసిన తప్పులని చెప్తూ ఉంటా. నేను ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఆయన ఎల్కేజీ. మా మమ్మీ అంటే చెన్నోరు రాపోయి చూసుకో అంటే ప్రతి ఇంటర్వెల్కి వెళ్ళి ప్రతి క్లాస్ అయిపోయికి వెళ్ళి చూసి వచ్చేవాడిని. అంత ఇష్టం. నాకు ఆయనకి ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటుంది. గొడవ పెట్టుకుంటూ మళ్ళీ మాట్లాడుకుంటాం. కొత్తగూడెం మీటింగ్స్లో మా నాన్నగారు మీటింగ్ పెడుతున్నప్పుడు అక్కడ ఒక ఆయన మా తమ్ముడు రాజ్తో గొడవ వేసుకున్నాడు. చాలా కోపం వచ్చింది, వెళ్ళు వేసి కొట్టాలనిపించింది. అసలు చేసేది సేవ ఎందుకు అని చాలా బాధ వేసింది. 2-3 టైమ్స్ చెప్పాను, నువ్వు ఓన్గా స్టార్ట్ చేయి, నిన్ను దేవుడు అందరికంటే ఆశీర్వదిస్తాడు. దేవుడు అలాగే ఆశీర్వదించాడు. కానీ దాని కాస్ట్ ఉంటుందండి. చూడండి, యుద్ధం చేస్తున్నప్పుడు గాయాలు తలుగుతాయి. ఆ గాయాలు మరక్కుంటుంది. ఒక్కొక్క గాయానికి ఒక కథ ఉంటుంది. నేను ఆయనకిలాగా యుద్ధం పెడతాను, నాకు ఇష్టం లేదు. ఎందుకని నాకు తెలుసు, నేను ఆయన్ని చెప్పలేను స్టేజ్ మీద. ఈ వెంట్ త్రూ సో మచ్, ఫైనాన్షియల్గా, పర్సనల్గా, ఫ్యామిలీగా, చర్చ్ వైజ్గా. He struggles so much, there's no doubt about that. But every scar, you look back and you can praise God, how God has saved you.